మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల కృప చూపించి ఇచ్చిన ఈ సమయంలో ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం క్లియర్గా నేర్చుకుందాం. విశ్వాసం అంటే ఏంటో గత కొన్ని కొన్ని వారాల్లో మనం నేర్చుకున్నాం. ఏది పడితే అది దేవుడు కోరుకునే విశ్వాసము కాదు. ఏది పడితే అది దేవుడు కోరుకునే నమ్మకము కాదు. అలాంటి విశ్వాసాలే వాస్తవాలు అయితే లోకంలో ఉన్నవారికి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే వారు దెయ్యాలు పట్టాయని దేవుడు అమ్మల దగ్గరికి వెళ్తారు. ఇక్కడ మనము అదే విశ్వాసం కలిగి ఉంటే వారికి మనకి పెద్ద తేడా ఏమీ ఉండదు. కాబట్టి విశ్వాసాలు అంటే ఏంటో, విశ్వాసాల్లో రకాలేంటో, బైబిల్ చెప్పే విశ్వాసం ఏంటో అనే విషయాలు మనం చూసాం. ఈరోజు దానికి సంబంధించి రిలేటెడ్గా మరికొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. హార్ట్ఫుల్గా వినండి, మనస్ఫూర్తిగా వినండి, గ్రహించేటట్లు వినండి, విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం జరిగింది అంటే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాసి ఉంది: ఈ జీవితకాలం మట్టుగే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాం అన్నాడు. ఈ జీవితకాలం మట్టుగే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాం. ఎవడు దౌర్భాగ్యుడు అంటే, ఈ జీవితం మట్టుకు శుభ్రంగా జరిగిపోతే చాలు అనుకున్న వాళ్ళు దౌర్భాగ్యులు. ఆ తర్వాత ఏముందో ఏమి లేదో ఎవడికి తెలుసు అనుకున్నోడు దౌర్భాగ్యుడు. ఎక్కడ మాకు శుభ్రంగా జరిగిపోయి మేము అనుకున్నట్టు జరిగిపోయి మేము ఆడింది ఆట పాడింది పాట అయిపోతే మాకు చాలు అని అనుకుంటే వాడు దౌర్భాగ్యుడు. ఏం కోరుకుంటున్నాడు అంటే, ఈ జీవితం శుభ్రంగా వెళ్ళిపోతే చాలు అని అనుకుంటున్నాడు అనమాట. బైబిల్ చెప్పింది విశ్వాసం అనేది ఈ జీవిత కాలానికి సంబంధించింది మాత్రమే కాదు. తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, దైవభక్తి మొదటి తిమోతి పత్రిక తీసారా, భక్తి ఎలా పనిచేయాలో చెప్పాడు. 4వ అధ్యాయము 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుగా ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. భక్తికి మూలము విశ్వాసం, భక్తికి మూలము ప్రార్థన. ఈ విశ్వాసం ఎలాంటిదై ఉండాలి అంటే, రాబోయే జీవితానికి సంబంధించిందై ఉండాలి. దేనికి సంబంధించింది అంటే, రాబోయే జీవితానికి సంబంధించిందై ఉండాలి. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారట, కొరింథీలో ఉన్నవారు, ఈ జీవితకాలం మట్టుకు శుభ్రంగా జరిగితే చాలు అనుకుంటున్నారట. అప్పుడు పౌలు ఏమన్నాడంటే, మీరు దౌర్భాగ్యులు అన్నాడు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాం. కాబట్టి విశ్వాసం అనేది ఈ శరీర సంబంధమైన జీవితానికి మాత్రమే సంబంధించింది కాదు, కానీ ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ నీకు ప్రయోజనకరమైనది అయితేనే అది విశ్వాసం. ఎందుకు అంటే, ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనే ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు? 44వ వచనంలో లేదా 42లో, మృతుల పునరుత్థానము అలాగే. మృతులకి ఏముంది? పునరుత్థానం ఉంది. ఇది విశ్వాసం. మృతులు అక్షయులుగా లేపబడతారు. మృతులకి ఏముంది? పునరుత్థానం ఉంది. ఇది విశ్వాసం. మృతుల పునరుత్థానం సంబంధించిందే విశ్వాసం. అట్టి విశ్వాసం మీద కట్టబడిందే క్రీస్తు సంఘం. మృతుల పునరుత్థానానికి సంబంధించిందే విశ్వాసం. ఆ విశ్వాసం మీద కట్టబడిందే క్రీస్తు సంఘం. చెప్పారు అపోస్తలులు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను.
మీరు సిలువ వేసి చంపేసిన ఈ యేసునే దేవుడు మృతుల్లో నుండి లేపాడు, దానికి మేము సాక్షులం అన్నారు అపోస్తలుడు. అప్పుడు 3000 మంది ఏమన్నారు అంటే, మేము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి, మేమేం చేయాలని అడిగితే, మీరు మారు మనసు పొంది ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీ పాపాలకి పరిహారం. అప్పుడు మీ పాపాలకి పరిహారం అంటే ఆ బాప్తిస్మం పొందేవారు విశ్వాసం ఏమిటి అంటే మృతులకు పునరుత్థానం ఉంది అనేది విశ్వాసం. ఆ విశ్వాసము ఈ లోకానికి శరీరానికి సంబంధించింది మాత్రము కాదు. కాబట్టి ఈ లోకం మట్టుకే మాకు గడిచిపోతే చాలు, ఈ కాలం గడిచిపోతే చాలు, ఈ భూమి మీద ఎలాగో ఒకలాగా మనం నెట్టుకెళ్ళిపోతే చాలు అనేది దౌర్భాగ్యులు ఉండే విశ్వాసం. అటువారు దౌర్భాగ్యులు అని చెప్పింది బైబిల్. మరి పౌలు ఏమంటాడంటే తిమోతికి రాస్తూ, నీకు భక్తి ఉంటే ఆ భక్తి ఇప్పుడు పనికి రావాలి, అప్పుడు పనికి రావాలి. అంటే జీవం మరణం తర్వాత కూడా ఏముంది, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. మరణం తర్వాత జీవితం ఉంది అనడానికి ఇదిగో ఇక్కడ రాశాడు, 1 కొరింథీ పత్రిక 15:40, మృతులకు పునరుత్థానం ఉంది. మృతులు పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అంటే మనిషికి ఆత్మకి దేవుడు ఎన్ని శరీరాలు సిద్ధం చేశాడు? 2. ఇవాళ బలగ ఆసుపత్రిలో ఒక అమ్మ డెలివరీ అయింది. మగబిడ్డో ఆడబిడ్డో పుట్టాడు, శరీరంతో ఒక బిడ్డ పుట్టాడు. కాబట్టి చూడవలసిన వాళ్ళందరూ ఇప్పుడే చూసేయాలని ఎవడైనా దండోరు వేసాడు అనుకోండి, ఎవరైనా వెళ్తారా చూడటానికి? ఎందుకు వెళ్ళరు? మరి శరీరంతో పుట్టకపోతే దేంతో పుడతాడు? ఈ లోకంలో ఎవడైనా పుట్టాడు అంటే ఆడైనా మగైనా పుడితే దేంతో పుడతారో? శరీరంతోనే పుడతారు. కాబట్టి ఇదేదో కొత్త విచిత్రమైనట్టు చెప్తాంటే ఏంటంటే, శరీరంతో పుట్టకపోతే దేంతో పుడతారు అని ఎవరు చూడడానికి వెళ్ళరు. ఎందుకంటే మనం కూడా శరీరంతోనే పుట్టాం కదా. శరీరం లేకుండా భూలోకంలో జన్మించడం అనేది అసంభవం. ఇంకొకలాగా చాటింపు వేస్తే వెళ్తారు. ఎలాగా? ఇవాళ బలగాసుపత్రిలో ఒక బిడ్డ పుట్టాడు, శరీరం లేదు కానీ మాట్లాడుతాడు అని చెప్పనివ్వండి, వెళ్తారా వెళ్ళరా? అది విచిత్రంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది. అంటే ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఈ దేహానికి తొడిగిన దేవుడు, ఈ లోకంలోనికి దాంతో పంపించిన దేవుడు ఆ తొడుగుని తీసేస్తాడు. తీసాడా? 2 కొరింథీ పత్రిక 5:1-2 వచనాల్లో ఏం చెప్పాడు? మనము దిగంబరులముగా కాక వస్త్రము ధరించుకుని వారముగా ఉన్నామన్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ శరీరం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు ఉన్నదని ఎరుగుదుము. అది సంగతి. మనం ఎలాగొండకూడదట? దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడుదుము. ఏంటి ఆ వస్త్రము? చాలండి. ఏంటి ఆ వస్త్రము? శరీరమే వస్త్రము. అక్కడ మాట్లాడుతున్న సందర్భము శరీరం కోసం మాట్లాడుతున్నాడు. అవునా? మొదటి వచనంలో ఏమన్నాడు? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అన్నాడు. అంటే దీన్ని ఏమన్నాడు? గుడారం అన్నాడు, నివాసం అన్నాడు. ఈ గుడారము నివాసం అన్నాడు కదా, అనలేదా? ఇదేంటిది? గుడారం. ఇదేంటిది? నివాసం. దేనికి గుడారం, దేనికి నివాసం? ఆత్మక గుడారం, ఆత్మక నివాసం. 9వ వచనం చదవండి ఇప్పుడు. అది సంగతే. ఇప్పుడు దేనికోసం మాట్లాడాడని అక్కడ రాశాడు? దేహం కోసం మాట్లాడాడు. దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవల్లని మిగిలి అపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే
అదిగో మళ్ళీ దేనికోసం మాట్లాడుతున్నాడు? దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేను. కాబట్టి 1 నుండి 10 వచనాల వరకు పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? దేహం కోసం మాట్లాడుతున్నాడు. ఇది గుడారం అన్నాడు, నివాసం అన్నాడు, దేహం అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? నివాసంలో ఉన్నాం, గుడారంలో ఉన్నాం, దేహంలో ఉన్నాం. అవునా? ఈ దేహాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇది మట్టి శరీరం. ఈ శరీరంతో ఒక మనిషి పుట్టాడని చాటింపేస్తే అది విచిత్రమో కాదు, చూడడానికి వెళ్ళవలసిన అవసరమో లేదు. అయితే కయ్యని పుట్టినప్పుడు చెప్పుకుంటే అది విచిత్రంగానే ఉంటది. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు హవ్వ గర్భవతి అయి యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని కయ్యని కాసింది కదా, అది విచిత్రం. మొట్టమొదటి సృష్టిలో బిడ్డ పుట్టడం అదే. అప్పుడు ఎవరైనా చాటింపు వేస్తే ఒక మనిషిలో నుంచి మనిషి వచ్చాడు చూడడానికి రండి అంటే మనిషిలో నుంచి మనిషి వచ్చాడట ఎలాగొచ్చాడు అనుకుని వెళ్తురు. కానీ అప్పుడు జనం లేరు. మీకు అర్థమవదు. మీకు అర్థమైతే మొఖాలు ఇంకొకలాగా ఉంటాయి. ఇప్పుడు కయ్యను పుట్టాడు. ఎవరికి పుట్టాడు? అవ్వమ్మకు పుట్టాడు. అవ్వకి కయ్యను పుడితే మనిషిలో నుంచి మనిషి వచ్చినట్టే కదా. ఇప్పుడు మీ అబ్బాయి పుట్టాడు, మనిషిలో నుంచి మనిషి వచ్చినట్టే కదా. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి మనిషిలో నుంచి మనిషి వచ్చాడు చూడడానికి రండి అంటే మనిషిలో నుంచి మనిషి నాకు రాలేదా, నీకు రాలేదు, ఎవరికి రాలేదని వెళ్ళం మనం. కానీ అవ్వమ్మకి కయ్యను పుట్టినప్పుడు ప్రకటిస్తే అది విచిత్రం. ఫస్ట్ మనిషిలో నుంచి మనిషి ఎలాగొచ్చాడు, కానీ చూడటానికి జనం లేరు. ఇప్పుడు ఆదామే డప్పొట్టుకొని వెళ్ళి మొత్తం అంతా తిరగాలి, తిరిగిన ప్రయోజనము లేరు. జనం లేనప్పుడు అది విచిత్రం. కానీ చూడడానికి ఎవరు లేరు? మనుషులు లేరు. ఇప్పుడు అది విచిత్రమైనా సరే చూడవలసిన అవసరము లేదు, ఎందుకంటే అందరికి అదే సంభవిస్తుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంటుంది. దేన్ని దృష్టిలో పెట్టుకొని దేన్ని అమర్చాడు దేహానికి అంటే ఆత్మ సంబంధమైన శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని భౌతికమైనటువంటి శరీరాన్ని మనకు అమర్చాడు. ఆ శరీరాన్ని ఏమన్నాడంటే వస్త్రం అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమి ధరించుకున్నాం? శరీరాన్ని వస్త్రముగా ధరించుకున్నాం. ఆత్మకి అలాగే ధరింపజేసిన వాడు దేవుడు. ఈ వస్త్రం తీసేసిన తర్వాత ఏం చేస్తాడు? మరొక వస్త్రం వేస్తాడు. అవునా? ఈ వస్త్రం తీసివేయకపోతే ఇంకొక వస్త్రం వేసుకోవడానికి అవకాశము లేదు. అంటే ఎక్కడికి రావాలన్నా వస్త్రం ఉండాలి, అక్కడికి వెళ్ళాలన్నా వస్త్రం ఉండాలి. ఉదాహరణకు ఆరాధనకు వచ్చినప్పుడు వస్త్రాలు వేసామో లేదా చెప్పండి? నైట్ వస్త్రాలు తీసేసి డే వస్త్రాలు వేసుకొని వచ్చాం. మీరు అలా టక్ చేసుకుని ఆ వైట్ షర్ట్తోనే రాత్రి అంతా పడుకున్నారా? అదనమాట. అప్పుడు ఆ వస్త్రాలు ఏం చేశారు? తీసేసి ఈ వస్త్రాలు వేసుకున్నారు. ఆరాధన అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఏం చేస్తారు? నీట్గా ఈ వస్త్రాలు తీసి అక్కడ తగిలించి మళ్ళీ పాత వస్త్రాలు వేసుకుంటాం. డ్రెస్ మార్చుకోవడం అనేది మనకు అలవాటే కదా. మీరైనా సరే దేవుడు కూడా డ్రెస్ మార్చాడు, మారుస్తాడు. మనల్ని ఒక డ్రెస్తో భూమి మీద పంపించాడు. దీని పని అయిపోయిన తర్వాత వేరొక డ్రెస్ వేస్తాడు. డ్రెస్సులు మారడం అనేది వాస్తవమే కానీ అవి ఆత్మకు అనేది ఇంకా వాస్తవం. కాబట్టి ప్రకృతి సంబంధమైన డ్రెస్ ఉంది, ఆత్మ సంబంధమైన డ్రెస్ కూడా ఉంది. 2 డ్రెస్సులు సిద్ధపరిచాడు మన కోసం. ఇప్పుడు ఒక డ్రెస్తో ఉన్నాం, ఇది అందరికీ తెలిసిన డ్రెస్సు. ఇంకో డ్రెస్ వేసుకుంటాం, అది ఎలాగుంటుందో మనకెవరికి తెలియదు, మనం చూడలేదు, మనకు తెలియదు. ఇంకా అది అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం. దానికి సంబంధించిందే విశ్వాసం, కానీ ఏది పెడితే అది విశ్వాసము కాదు. రైట్? ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఇది ఉపోద్ఘాతం. ఇప్పుడు విశ్వాసం అనేది దేనికి మీద ఆధారపడి ఉండాలి? మృతుల పునరుత్థానం మీద ఆధారపడి ఉండాలి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినంటే మృతుల్లో నుంచి దేవుడు లేపాడు యేసుని. అవునా? మృతుల్లో నుండి యేసును లేపిన వాడు యేసునందు విశ్వాసం ఉంచిన వాడిని కూడా ఏం చేస్తాడు? లేపుతాడు. మనం లేస్తామనేదే విశ్వాసం. విశ్వాసము మృతుల పునరుత్థానానికి సంబంధించింది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు చచ్చిపోతారు ఏదో ఒక రోజు. మీరు చనిపోయిన తర్వాత పాతి పెట్టబడతారు. డెఫినెట్గా యేసుప్రభువు వచ్చినప్పుడు మృతులకి పునరుత్థానం ఇస్తాడు. ఆ విశ్వాసమే నిజమైన ఒరిజినల్ విశ్వాసం తప్ప నేను చెప్పిన దెయ్యాల విశ్వాసం కానీ, తిండి విశ్వాసం కానీ,
రోగాల విశ్వాసం కానీ మనుషుల విశ్వాసం కానీ నిజమైన విశ్వాసాలు కావు. పాపం ఎంతోమంది తెలియక అలాంటి బోధకుల మీద లక్ష్యం ఉంచి ఆ బాధల మీద లక్ష్యం ఉంచి మాకు జబ్బులు తగ్గాయని, జ్వరాలు తగ్గాయని, మాకు ఓష్టాలు తగ్గాయని, మా పిల్లలు బాగున్నారని, ఉద్యోగాలు వచ్చాయని, మా సంఘంకి రండి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మాకు ఉద్యోగాలు వస్తున్నాయని అంటున్నారా లేదా? చెప్పట్లేదు. ఉద్యోగాలు అక్కడే ఉంది, లోకంలో ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలకు సంబంధించిన విశ్వాసం నిజమైన విశ్వాసము కాదు. రోగాలకి, దెయ్యాలకి, భూతాలకి సంబంధించిన విశ్వాసము నిజమైన విశ్వాసము కాదు. ఫైనల్గా చెప్పాడు కొరింథీయులకు రాస్తూ, ఈ లోకం మట్టుకే జరిగిపోతే చాలనే విశ్వాసం కూడా నిజమైన విశ్వాసము కాదు. రైట్. అయితే ఇప్పుడు మృతుల పునరుత్థానానికి సంబంధించిన విశ్వాసమే ఒరిజినల్ విశ్వాసం అయితే ఆ విశ్వాసమే మనుషులందరికీ అర్థం అవ్వాలి. అదే ఒక్కటే విశ్వాసం అంటే. ఇప్పుడు నువ్వెందుకు దేవుడిని నమ్మావమ్మా అంటే, యేసుని లేపిన దేవుడు నన్ను లేపుతాడని నమ్మానని చెప్పాలి. మృతులను లేపుటకు దేవుడు శక్తివంతుడని చెప్పాలి. అంతే తప్ప మాకు మొదట పిల్లలు లేరండి, ఆ తర్వాత దేవుడు నమ్ముకొని తర్వాత పిల్లలు పుట్టారండి, ఆ తర్వాత మేము అందరం కుటుంబం మొత్తం అందరూ కలిసిపోయామండి అంటే గంగలు కలిసిపోయినట్టే. అది విశ్వాసం కాదు. అది నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు ఇచ్చారని చెప్పడం ఎలాగుంటది అంటే, మేము వాళ్ళు అక్కడ రాజులమ్మ దగ్గరికి వెళ్ళాం, మాకు పిల్లలు పుట్టింది, మాకు పిల్లలు ఇచ్చారని చెప్పిన దాంతో సమానం. యేసు ప్రభువుని నమ్మినా యేసు ప్రభువుని నమ్మకపోయినా పిల్లలు పుడతారు, పుట్టరా? ఇంకా భయంకరమైన విశ్వాసం అంటే 4 కూతుర్లు వరుసగా పుట్టేశారు, ఆ తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఐదో సంతానం కొడుకు పుట్టాడు, అందువల్ల దేవుడిని మేము ఆ కొడుకు సమర్పించాం, దేవుడిని నమ్ముకున్నాం అనేది కూడా సరైన విశ్వాసము. 5వ వాడు కూడా కూతురు పుడితే నష్టమే ఉంది, కొడుకు పుడితే లాభమే ఉంది, ఎవరో ఒకరు పుడతారు కదా. అది విశ్వాసమా? అది మృతుల పునరుత్థానానికి బైబిల్కి సంబంధించిన విశ్వాసము, పిల్లలకు సంబంధించింది, తిండికి సంబంధించింది, రోగాలకు సంబంధించి, అసలు అవి విశ్వాసాలు కావు. అలాగే ఎవరైనా వస్తే దేవుడు వాళ్ళు తోసేస్తాడు. నిత్యత్వానికి అవి సరిపోయే విశ్వాసాలు కావు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒక్కటే విశ్వాసము అంటే మృతుల పునరుత్థానానికి సంబంధించింది విశ్వాసం. ఒకటేంటంటే, నేను రేపో ఎల్లుండో చనిపోతాను, చనిపోయిన తర్వాత నన్ను నెలగా పూర్తి చేస్తారు, నా ప్రభు వచ్చినప్పుడు డెఫినెట్గా నన్ను మృతుల్లో నుంచి, అదే విశ్వాసం. నిన్ను అడిగిన అదే చెప్పాలి, నన్ను అడిగిన అదే చెప్పాలి, ఎవరిని అడిగినా అదే చెప్పాలి. నా నిత్య నివాసానికి వెళ్తాను, నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఆ దేవుడు ఆయనను లేపాడు, నన్ను లేపుతాడు. ఈ భూమి మీద ఎవరిని వంచడు. అది విశ్వాసం. అయితే ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి ఓ ప్రత్యేకత ఉంది. ఆ విశ్వాసానికి సంబంధించి ఏముంది? ఓ ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, దేవుడు మానవుడికి పుట్టించినప్పుడే స్వాతంత్రం ఇచ్చాడు, ఇవ్వలేదా? స్వాతంత్రం ఇచ్చినప్పుడు కూడా ఏం జరిగింది అంటే, పిల్లడు పుట్టిన వెంటనే ఇక్కడ అన్నం తినిపిస్తారు కదా, ఏంటంటారు దాన్ని? ప్రసన్న అన్నప్రాసన చేసినప్పుడు పిల్లడు చిన్న వయసు పెడతారు. కత్తి ఒకటే, డబ్బులు కట్ట ఒకటే, బంగారు గొలుసు ఒకటే, పుస్తకం ఒకటే, బైబిల్ ఒకటే పెట్టేసి పిల్లల్ని వదులుతారండి. ఇప్పుడు పిల్లలు బాగుతున్నప్పుడు అది మంచి చెట్ల జ్ఞానం లేని వయసు కాబట్టి ఏదో ఒకటి పట్టుకుంటాడు. బైబిల్ పట్టుకోండి అనుకోండి, దైవజనుడు బోధకుడు అయిపోతాడు అనేస్తారు, అవునా? కత్తి పట్టుకోండి అనుకోండి, అమ్మో ఈడప్పుడు ఒకసారి ఎవరో ఒకళ్ళే అయిపించేత వీడి చేతిలో ఎవరో ఒకళ్ళు అయిపోతారని వేస్తాడు. పొరపాటున వెళ్ళి గిన్నె పట్టుకుందాం అనుకోండి, గొప్ప తిండిపోతే అయిపోద్ది. ఇలాగ రకరకాల పేర్లు పెట్టి పిల్లలు అలా డిజైన్ చేసేస్తారు ఇలా, అవునా? ఏది పట్టుకోవాలో తెలిసిన వయసు అదనమాట. అంటే మనుషుల్ని అలా తయారు చేస్తున్నారు మనుషులు. మానవుని తాలూకా స్వతంత్రం సుచ్చుల్లో లేదు, ఎవరిలోనే ఉంది? ఎవరికి వారిలోనే ఉంది. అది ఇష్టమో అన్నాం మనం, నీ ఇష్టం నా ఇష్టం, అవునా? ఇప్పుడు నువ్వు వచ్చావు చోటదానివే, ఆ అమ్మ ఏమన్నది? మా చర్చిగా వచ్చి చూడు, వాక్యం ఆలకించి రా అన్నది. వచ్చావా రాలేదా? వచ్చావు, నీ ఇష్టం. ఒకవేళ నేను రానొద్దు అనేసామనుకో, నీ ఇష్టం. మనుషులందరికీ ఇష్టం ఉంటుందా ఉండదా? అదనమాట. దేవుడు మానవుడిని స్విచ్ చేస్తే నిలబడినట్లు, స్విచ్ చేస్తే కూర్చున్నట్లు, స్విచ్ చేస్తే నడిచినట్లు తయారు చేయలేదు.
అలా తయారు చేయబడినవి రోబోలు. సునీలు అర్థమవుతున్నాయి. కాబట్టి మనకేముంది? వ్యక్తిగతంగా స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. మానవుడిని దేంతో పుట్టించాడు? స్వేచ్ఛతో పుట్టించాడు. చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వానికి అంటే నీ ఇష్టమే అని దాని అర్థమైన మాట. ఇందులో బలవంతమేమీ లేదు. నమ్మి బాప్తిసం పొందు అని అంటే పొందితే పొందు, పొందకపోతే మాని అని ఇష్టాన్ని ఎవరికి అప్పచెప్పాడు? మనకే ఇచ్చాడు. అంటే దాన్ని బట్టి మనకేముంది? స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. మనకు నచ్చితే పొందొచ్చు, నచ్చకపోతే మానేవచ్చు. అంతే తప్ప ఇది బలవంతమేమీ కాదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రతి మనిషిని దేవుడు భూమి మీద అలా సృష్టించాడు. ఇవాళ నేను శ్రీకాకుళం రావాలనుకుంటే రావచ్చు, నేను రాననుకుంటే మానేవచ్చు. నాకేముంది? స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. ప్రతి మనిషికి అంతే. ఉందా లేదా? పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళ స్వాతంత్రాన్ని వేరేగా ఉపయోగిస్తారు. పొరపాటున స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, లేకపోతే స్కూల్లోకి వెళ్ళి ఇంటికి వచ్చేయాలని అనుకున్నాడు అనుకోండి, వాళ్ళ స్వేచ్ఛని దేని మీద పెడతారంటే కడుపు నొప్పి అంటారు. మరి ఒకటి ఉండదు వాళ్ళకి. అవునరా, ఎంతమందికి వస్తుందిరా కడుపు నొప్పి? స్కూల్లో నున్నోళ్ళు కానేస్తాను నేను. ఏవరా బయట కూర్చున్నావు అంటే కడుపులో నొప్పి మా డాడీకి ఫోన్ చేశాను అంటాడు. మీకు అర్థం అవట్లేదా? ఒకడు కడుపు నొప్పి అంటాడో, ఒకడేమో కళ్ళు మంటలు అంటాడో. ఎవరి స్వతంత్రాన్ని బట్టి వాళ్ళు వేషాలు వేస్తుంటారు. పిల్లలకి ఎక్కువ కడుపు నొప్పి వచ్చేదంట, ఎందుకు నాకు తెలియదు. పిల్లలు కడుపు నొప్పి అంటారని ఈ మెడికల్ వాళ్ళు ఏం చేశారంటే పురుగులు మాత్రలు వేసేస్తారు స్కూల్ మొత్తం పిల్లలందరికి ఒకరోజు. మన పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే ఆవేలే వెళ్ళరా. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు ఇవ్వలేదా? స్వతంత్రం ఇచ్చాడు ఇవ్వలేదా? ఇప్పుడు మీరు కుర్చీ మీద కూర్చున్నారు, నా కుర్చీ ఇష్టం లేదని కిందకి దిగిపోతున్నారు. వెంటనే నేను స్విచ్ చేశాను అనుకోండి, మధ్యలో ఆగిపోతారా? అయిపోతారా? ఇప్పుడు కొంచెం అర్థమైంది. అంటే మీరు పైన కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు, కింద దిగాలంటే దిగొచ్చు, బయటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. వాక్యం చెప్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా లేచి బాత్రూమ్కి వెళ్ళారు అనుకోండి, నేను వెంటనే ఏం చేస్తాను? స్విచ్ ఆపేస్తాను. అప్పుడు వెళ్ళగలరా? వెళ్ళలేరా? స్విచ్ చేసాడా అని అంటే స్విచ్ వేసుకోండి, నాకేమే. పాయింట్ అర్థం అవట్లేదా? అంటే మన కంట్రోల్ అనేది దేవుని చేతిలోనూ లేదు. మన కంట్రోల్ అనేది ఏ మనిషి కంట్రోల్లో లేదు. మన కంట్రోల్ ఎవరికి ఇచ్చేశాడు? మనకే ఇచ్చేశాడు. మనకి స్వేచ్ఛనిచ్చి పుట్టించాడు. అవునా? మనకు స్వేచ్ఛనిచ్చి పుట్టించడం వల్ల ఏం జరిగింది అంటే నీవు వాటిని తినిదినమున నిశ్చయముగా చచ్చదు అన్నాడు. అంటే ఆదాము అవ్వల తాలూకా స్వాతంత్రం, స్వేచ్ఛ దేవుడు కంట్రోల్లో పెట్టుకున్నాడా? వాళ్ళకే ఇచ్చేసాడా? సేమ్ మనల్ని కూడా అంతే. మన స్వేచ్ఛని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడా? మనకి ఇచ్చాడా? మనకే ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని ఇవ్వడం వల్ల మనం ఏం చేశాము అంటే కోరే పాపం చేస్తున్నాం, ఆశించే పాపం చేస్తున్నాం, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాం, బుద్ధితోనే పాపం చేస్తున్నాం, బుద్ధి లేక కాదు. నీకు అర్థం అవట్లేదు. ఆదాము తింటే తప్పని తెలిసి తిన్నాడా, తెలియక తిన్నాడా? సౌలు అమాలేకీయుల్ని నాశనం చేయమంటే మిగిల్చాడు అంటే తెలిసి మిగిల్చాడా, తెలియక మిగిల్చాడా? అంటే ఏ మనిషి అయినా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే పాపము తెలియక ఎవరు చేయరు. ఇదిగో ఈ పిల్లలు, ఈ యవనంలోకి వచ్చిన ఈ పిల్లలు, వీళ్ళు ఎవరైనా సరే పాపం చేశారంటే మిడిమిడి జ్ఞానంతో తెలియక చేస్తారు. అవునా? వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి అందువల్ల ఏం జరిగిందంటే తెలియక వాళ్ళు చేస్తారు. ఇక మీద పెద్దలైనటువంటి మిగతా వాళ్ళందరూ తెలిసే పాపాలు చేస్తున్నారు. తెలిసి పాపాలు చేస్తున్నటువంటి మనుషుల తాలూకా క్షమాపణ గురించి మాట్లాడాడు. మృతుల పునరుత్థానము రేపు నీకు కావాలి అంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మహిమ శరీరాన్ని నువ్వు ధరించాలి అంటే నిత్య నివాసంలోనికి నువ్వు ప్రవేశించి తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ సహవాసం చేసి యుగయుగాలు తరతరాలు అక్కడ ఉండాలి అంటే భూమి మీద నువ్వు చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనుల్లో మొదటిది ఏంటి అంటే నెంబర్ 1, వివాదం తీర్చుకోవాలి దేవుడి దగ్గరికి వచ్చి. అంటే నీ స్వాతంత్రానికి నీకు నచ్చినట్టు దానితో నీ పనులు నువ్వు చేసుకోవడానికి ఇష్టపడడానికి అవకాశం దేవుడు ఇవ్వడం. దాన్ని అంటే నీ వ్యక్తిగతమైన స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని నీకు నువ్వుగానే వాక్యంతో కంట్రోల్ చేసుకునే పరిస్థితి నీకు రావాలి. అవునా? నీ వ్యక్తిగతమైన స్వేచ్ఛని, స్వతంత్రాన్ని
నేను కంట్రోల్ చేయకూడదు, నాకు భయం పడి నువ్వు కంట్రోల్ అయిపోకూడదు. ఇవాళ నువ్వు నేను ఆరాధనకు రాకపోతే నేనేదో అంటానని నువ్వు రాకూడదు. ఇవాళ నేను మీ ఇంటికి వచ్చానని మీ ఇద్దరు మొగుడు పిల్లలు, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు గొడవలు ఆడుకుంటున్నారు. ఒరే సేవకుడు వస్తున్నాడు, ఆపి అంటే ఆడు వెళ్ళిపోయిన తర్వాత చూసుకుందాం అనకూడదు. మీకు అర్థం అవ్వట్లేదా? అంటే మీ వ్యక్తిగతమైన స్వాతంత్రం మీ చేతే కంట్రోల్ చేయబడాలి. మీ చేత మీ వ్యక్తిగతమైన స్వాతంత్రం కంట్రోల్ చేయబడాలి అంటే ఆ కంట్రోల్ చేసే పదార్థమే, ఆయుధమే దేవుని వాక్యం కాదా? కాబట్టి ఇప్పుడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు తమ వ్యక్తిగతమైన స్వేచ్ఛ చేత పాపాలు చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఏది అవసరమో? వాక్యం అవసరం. వాక్యం లేకపోతే ఏ మనిషి అయినా ఏం చేస్తాడో? పాపం చేస్తాడు. పాపం చేసేవాడు దేవునితో సమాధానము పడలేడనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే మీరు రండి అన్నాడు. ఏమన్నాడు? మీరు రండి అన్నాడు. యెషయా గ్రంథం 1:18 మీరు రండి, నేను ఇక్కడ ఉన్నాను, మీరు నేను కలుద్దాం, కలిసి మనం ఏం చేద్దాము అంటే ముందు మన పాపాల విషయమై, మీ పాపాల విషయమై ముందు మనం ఏం చేద్దామంటే మనం పరిష్కారం చేసుకుందాం రండి అన్నాడు. 1:18 చదవండి. ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మొదట ఏం చేద్దాం? మనం వివాదం తీర్చుకుందాం. అది మీ పాపాలు ఎలాగైపోయాట? మీ పాపాలు రక్తము వలె ఎర్రనివైనను. రైట్. ఇప్పుడు ఆ పాపాలు ఏం చేస్తాను నేను అంటున్నాడు? మీ పాపాలు దేనివల్ల అన్నాడు? పాపాలు ఎలాంటి ఎరుపు అన్నాడు? ఎరుపుని దేనితో చెప్పాడు? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును అన్నాడు. అంటే మీరు చేసిన పాపాలు దేంతో పోలుస్తున్నాడు? ఎరుపు రంగుతో పోలుస్తున్నాడు. అట్టి ఎరుపు రంగుతో కూడినటువంటి పాపాలు మీరు కలిగి ఉంటుండగా మీరు డ్రెస్ మార్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మీకు డ్రెస్ మార్చి నిత్యత్వంలో నాతో కూర్చోబెట్టాలి అంటే మీరు ముందేం చేయాలి? నా దగ్గరికి రావాలి, వచ్చి మీ పాపాల విషయమే నాతో వివాదం క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ అన్నాడు. అన్నాడా? అలా క్లియర్ చేసుకోవడానికి మీరు ఇష్టపడితే అప్పుడు ఎరుపు పోయి ఏమొస్తుంది అన్నాడు? నీతి వస్తుంది అన్నాడు, తెలుపు వస్తుంది అన్నాడు. ఈ తెలుపు దేనికి సాదృశ్యం? నీతికి. ఆ ఎరుపు దేనికి సాదృశ్యం? పాపానికి. అప్పుడు ఎరుపు పోయి ఏం రావాలి? తెలుపు రావాలి. ప్రకటన గ్రంథం 19 తీశారా? 8 మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమె కీయబడిను, అవి పరిశుద్ధుల. రైట్. ఇప్పుడు దేనితో పోలుస్తున్నాడు? తెలుపుని నీతితో పోలుస్తున్నాడు. అంటే ఒక పాపి, అమ్మ వినండి, ఒక పాపి తన పాపాన్ని ఇష్టపూర్వకంగా విడిచిపెట్టి దేవునితో సమాధాన పడకపోతే ఆ పాపాలు పోవు. ఆ పాపాలు పోవడానికి దేవునితో సమాధాన పడకపోతే నీతి రాదు. అవునా? కాబట్టి ముందు ఏం పోగొట్టుకోవాలి? మీ ఎర్రని పాపాలు పోగొట్టుకోండి. ఆ తర్వాత ఏమొస్తుంది? తెల్లని నీతి వస్తుంది. ఈ రకంగా మీరు వస్తే నేను పరిష్కారం చూపిస్తాను అంటున్నాడు దేవుడు. అది కదా విశ్వాసం అంటే. అవునా? అది కదా దేవునితో మనల్ని నిలబెట్టేది. కాబట్టి మనుషులు తాము చేసినటువంటి పాపాలు, ఆ పాపాలు చేయడానికి మూలమైన స్వాతంత్రం. ఇప్పుడు మీ బిడ్డలు బయటికి పంపిస్తున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో మనకెవరికి తెలీదు. వాళ్ళు ఏదైనా చేయడానికి స్విచ్ మీ దగ్గర ఉంటే ఏది చేయరు. వాళ్ళు బూత్ మాట్లాడుతున్నారు, పనికిమాలతో తిరుగుతున్నారు, లవ్వుల్లో పడుతున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, షికారులు చేస్తున్నారు, మనకి తెలియదు. ఇప్పుడు సీసీ కెమెరాలు లాంటివి ఉన్నాయి అనుకోండి, ఆడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో ఇవన్నీ మనకు అక్కడ తెలిసిపోయి అనుకోండి, అప్పుడు భయభక్తులు కలిగి ఉంటాడు. డైరెక్ట్ గా దేవుడే ఏమన్నాడంటే రండి, డైరెక్ట్ గా రండి, వస్తే మనం ముందు ఏం చేద్దాం? ముందు మనం కూర్చొని సెటిల్ చేసుకుందాం అన్నాడు. అది విశ్వాసం. కాబట్టి ఎర్రని పాపాలు కలిగినటువంటి ఒక పాపి
తెల్లని నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే డెఫినెట్గా ఏం చేయాలి? దేవుడి దగ్గరికి రావాలి. వచ్చి ఏం చేయాలి? వాడి పాపాల విషయంలో దేవుడితో పరిష్కారం చేసుకోవాలి. అలా పరిష్కారం చేసుకోవలసిన వాడికి త్యాగం ఉండాలి. ఏంటి ఆ త్యాగం అంటే తన వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని దేవుడికి ఇచ్చేయాలి. మనిషి ఏదైనా ఎవరికైనా ఇచ్చేయడానికి సిద్ధపడతాడు, కానీ స్వతంత్రము ఇవ్వలేడు. ఎందుకంటే స్వతంత్రం ఇస్తే ఏమైపోతాడు? దోషుడైపోతాడు. అవునా? అందువల్ల ఏ మనిషి అయినా సరే ఒక ఉద్యోగస్తుడిగా జాయిన్ అయినప్పుడు గవర్నమెంట్ దగ్గర కానీ లేదా ఏంటది సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ ఇతర కంపెనీస్లో కానీ ఎవరైనా ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి కాంటాక్ట్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలని? మీరు ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్కి దాసులు? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు మీరు గవర్నమెంట్ కంట్రోల్ ఉండవలసిందే. పాయింట్ అర్థం అవట్లేదా? మీరు ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కంట్రోల్కి? 60 years ఉండవలసి, 62 years గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవలసిందే. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు ఏదైనా చేస్తే మీ మీద కంప్లైంట్ రైజ్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా గవర్నమెంట్ ఉద్యోగులైనా ఎవరైనా సరే. అంటే వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని ఎవరికి ఇచ్చారు? గవర్నమెంట్కి ఇచ్చారు. వారి తెలివితేటలు గవర్నమెంట్కి ఇచ్చారు. ఇచ్చి ప్రజాసేవ చేయడానికి వచ్చారు. వాళ్ళు చేస్తున్నది ప్రజాసేవ. కాబట్టి వారికంటూ వ్యక్తిగతమైన స్వతంత్రము ఉండదు. అక్కడ టైం ఉంటే టైంకి వెళ్ళిపోవాలి, టైం తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. టైం అంటే టైంకి ఏ డ్యూటీ ఎప్పుడు ఎలా చేయాలి అవన్నీ చేసేయాలి. అలాగా తన స్వాతంత్రాన్ని ఇంకొక సంస్థకి కానీ ఇంకొక వ్యక్తికి కానీ ఇచ్చుకున్న వ్యక్తికి వ్యక్తిగతమైన స్వతంత్రం ఉండదు. ఆ టైం అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఆలస్యమే. అదేవిధంగా పాపానికి అమ్మబడిన మానవుడు, పాపానికి దాసుడైన మానవుడు, పాపంలో ఉన్నటువంటి వ్యక్తి, పాపం చేస్తున్నటువంటి మనిషి పాపానికి దాసుడే కదా? చెప్పట్లేదు మీరు? ఈ పాపానికి దాసుడైనటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఆయన యొక్క స్వతంత్రాన్ని బట్టే కదా పాపయ్యాడు, పాపం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తే ఏం చేయాలి? ఈ స్వాతంత్రాన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. అప్పుడు దేవునికి స్వాతంత్రం అప్పచెప్పితే దేవునికి దాసులు అవుతారు. బైబిల్లో దేవుని దాసులు అని రాసిన మాటల అర్థం ఏమిటి అంటే వారు వ్యక్తిగతంగా ఇంకేం చేయాలనుకుంటున్నారో మరి అవి చేయడానికి అవకాశము మరి లేకుండా వారి స్వతంత్రాన్ని ఎవరికి అప్పచెప్పేస్తారు? దేవునికి అప్పచెప్పేస్తారు. కాబట్టి ఇక్కడ వారు బ్రతికినా సచ్చినా ఏది చేసినా సరే ఎవరి చిత్తానుసారంగా చేస్తారు? దేవుని చిత్తానుసారంగా చేస్తారు. ఆ రకమైనటువంటి కమిట్మెంటు, ఆ వడంబడిక, ఆ అగ్రిమెంట్ ఏ మనిషి అయితే దేవునితో చేసుకోవడానికి ఇష్టపడతాడో అట్టివాడి పాపాలు పోయి నీతి వస్తుంది. అర్థం అవట్లేదా? విశ్వాసం అంటే ఏంటి? నీతిమంతుడిగా తీర్చబడ్డమే విశ్వాసం. అవునా? డబ్బులు ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు, ధనం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, పరిస్థితులు మార్చేస్తాడు. బక్కగా ఉన్నోళ్ళు దుఃఖగా చేస్తాడు, దుఃఖగా ఉన్నోళ్ళు బక్కగా చేస్తాడు. ఊరిళ్ళు పోయి మేడలు వస్తాయి. ఇవి విశ్వాసాలు? ఇవి కావు. కళ్ళు పోయాయి, కళ్ళు వచ్చేసాయి, కాలు పోయాయి, కాలు వచ్చేసాయి అనే విశ్వాసాలు అవి. ఎంతోమంది బాగుపడుతున్నారు లోకంలో. విశ్వాసం ఏంటి అంటే నీకు దేవుడిచ్చిన వ్యక్తిగత స్వాతంత్రాన్ని బేస్ చేసుకొని ఈ దేహాన్ని కంట్రోల్ చేసుకోవడం రాక దురాశల చేత పాపి అయ్యావు. ఇట్టి పాపి ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడాలి. ఇట్టి పాపి ఎప్పుడైతే దేవునితో సమాధాన పడడానికి వస్తాడో అప్పుడు ఇతని ఎర్రని పాపములు దేవుడు ఏం చేస్తాడు? తెల్లని నీతి వస్త్రాలు చేసేస్తాడు అనమాట. దాని అర్థం ఏంటంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. కాబట్టి ఇప్పుడు అబ్రహాంకి ఏమొచ్చింది? నీతి వచ్చింది. మనకేమొస్తుంది? నీతే వస్తుంది. ఎవడు దేవుడిని నమ్మిన వాడికి ఏమొస్తుంది? నీతే వస్తుంది. కాబట్టి విశ్వాసము నీతికి సంబంధించింది తప్ప భౌతికమైన కార్యక్రమాలకు సంబంధించింది. నేను దేవుడిని నమ్మాను, నాకు మంచి భార్యని ఇచ్చాడు. నువ్వు దేవుడిని నమ్మితే నీకు మంచి భార్యని ఇచ్చాడు అంటున్నావు. అల్లాడు నాస్తికుడు, ఆడి భార్య ఇంకా అందంగా ఉంది. మరి ఆడెవరు నమ్మాడు? దేవుడిని నమ్మాను, నాకు 2 కొడుకులు ఇచ్చారు అన్నాను. మళ్ళీ వాడు అసలు దేవుడినే నమ్మలేదు, విగ్రహాన్ని పూజిస్తున్నాడు. ఆడికి ఒకేసారి కవల పిల్లలు పుట్టిసారు, ఇంకా బాగుంది, తెల్లగా ఉన్నారు. మరి ఆడికి ఏమంటాం? అసలు ఇలాంటివి విశ్వాసాలే కదా. నేను దేవుడిని నమ్మాను, దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు. మరి దేవుడిని నమ్మనోడికి ఇంకా మంచి ఇల్లు ఉంది. విశ్వాసం అనేది ఇంటికి సంబంధించింది, విశ్వాసం అనేది పిల్లలకు సంబంధించింది, రోగాలకు సంబంధించింది. అమాయకులైనటువంటి విశ్వాసాల్ని క్యాష్ చేసుకొని దోచుకోవడానికి బోధకులు ఇదే విశ్వాసం అనేది అలవాటు చేశారు. అప్పుడు వాళ్ళు కూడా కానుకలు దేని మీద ఇస్తున్నారంటే
ఈ విశ్వాసం మీద బేస్ అయిపోయి మాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, మాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, మాకు దేవుడు పెళ్లి చేశాడు, మాకు పిల్లలు ఇచ్చాడు అని చెప్పి దాని మీద బేస్ అయ్యే కానుకలు ఇస్తున్నారు. అసలు విశ్వాసం అనేది దానికి సంబంధించింది కాదని బైబిల్ చెప్పింది. విశ్వాసం అంటే మృతుల పునరుత్థానానికి సంబంధించింది. దేవుని దగ్గరికి పాపిగా ఎర్రటి వ్యక్తిగా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తెల్లగైపోతాం, తెల్లటి వ్యక్తిగా అయిపోతాం. అంటే దాని అర్థం మళ్ళీ వైట్ వేసుకోవడం కాదు. ఈ ఎరుపు తెలుపు అర్థం అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆదివారం ఎరుపు వేసుకోవట్లేదు. ఎవరు అందరూ ఏం వేసుకుంటున్నారు? తెలుపు వేసుకుంటున్నారు. మరి మీరు వేసుకుంటారంటే అని కండి నన్ను. ఒకరోజు తెలుపు వేసుకుంటాను, ఒకరోజు పచ్చ వేసుకుంటాను, ఒకరోజు పసుపు వేసుకుంటాను. ఏ బీరువా తీస్తాను, తీసిన వెంటనే ఈ ప్యాంట్కి ఈ బుస్కోట్ బాగుందని వేసుకుంటాను. మరి ఆయన ఎరుపు వేసుకోండి, ఈయన బ్రౌన్ వేసుకోండి. అంటే తెలుపు అనగానే అనేక మంది తెల్ల చీరలు కట్టేయడం, తెలుపు అనగానే అనేక మంది తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసేయడం, తెలుపు అనగానే ఈ నెత్తి మీద వేసుకునే చున్నీలు కూడా తెలుపు వేసుకుని నిన్నలేదమ్మా. ఈ నెత్తి మీద వేసుకునే గుడ్డలు కూడా ప్రత్యేకంగా ఎలాంటి కొనుక్కుంటున్నారు? తెల్లవే కొనుక్కుంటున్నారు. అంటే తెలుపు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? గుడ్డ అనుకుంటున్నారు. తెలుపు అనేది గుడ్డకి సంబంధించింది కాదు, నీటికి సంబంధించింది అని బైబిల్ చెప్పింది. రైట్. వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని వినియోగించుకొని పాపైన మానవుడు పాపానికి పరిష్కారం పొందడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడే పిలుస్తున్నాడు, రండి అని. అవునా? రండి మనం వివాదం తీర్చుకుందామని పిలుస్తున్నాడు. అప్పుడు మనుషులు తమ పాపాల విషయమై దేవుడి దగ్గరికి వెళ్ళి పరిష్కారం తెలుసుకోలేకపోయినప్పుడు దేవుడు మధ్య మనుషుల్ని ఏర్పాటు చేశాడు. ఎవరిని ఏర్పాటు చేశాడు? మీడియేటర్. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 2:4 దేవుడు అక్కడే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు రైట్. ఆయన క్రీస్తు యేసును రైట్. ఇప్పుడు మధ్యవర్తిని పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలీయులకు డైరెక్ట్ గా పిలిచాడండి, ప్రవక్తలు పంపించి పిలిచాడండి, వెళ్ళలేదండి. ఇప్పుడు పరిష్కారం చేసుకోవడానికి ఎవరిని పెట్టాడు? యేసుప్రభుని మధ్యవర్తిగా పెట్టాడు. రండి ఆయన ద్వారా రండి మీరు అని ఆయన్ని పిలిస్తే యేసుప్రభు మధ్యవర్తిని ద్వారా చాలా మంది రాలే. అప్పుడు యేసుప్రభు చనిపోయిన తర్వాత మళ్ళీ మధ్యవర్తులు మార్చాడు దేవుడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ మధ్యవర్తులు ఉన్నారట. పాపులైన మానవుల్ని నీతిమంతులుగా తీర్చే దేవుని చెంతకు నడిపించడానికి మధ్యవర్తులు ఏర్పాటు చేశాడు దేవుడు. చూడండి, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్య రైట్. సమాధాన పరిచేవాడు ఎవరు? యేసు ప్రభు. సమాధాన పడడానికి వెళ్ళే పరిచర్య ఎవరికి అనుగ్రహించబడింది? అపోస్తులకు అనుగ్రహం. కాబట్టి ఈ రోజు అపోస్తుల బోధ లేకుండా దేవునితో సమాధాన పడడం అనేది జరిగే పని కాదు. అలాగని అంత అపోస్తుల బోధ కాదు. వాళ్ళు చెప్పారు, మేము ప్రకటించని వేరొక విశ్వాసాన్ని కానీ, మేము ప్రకటించని క్రీస్తుని కానీ, మేము చెప్పనివి ఎవరైనా చెప్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు మన సమస్య పరిష్కరించుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్ళాలి? క్రీస్తు ద్వారా వెళ్ళాలి. ఎవరి బాధ ప్రకారం వెళ్ళాలి? అపోస్తుల బాధ ప్రకారం. ఇవాళ అపోస్తుల బాధ అంటే ఏంటి అవగాహన లేని వాళ్ళందరూ బాధకులు అయిపోయారు. పాయింట్ అర్థం అవట్లేదా? అలాగున మనము దేవుని దగ్గరికి వెళితే దేవునితో సమాధానం పడి మీ స్వాతంత్రాన్ని ఆయనకు అప్పగించి ఆయన చేతులు పెట్టడానికి సిద్ధపడితే మీరు ధన్యులు. కానుకలు ఇవ్వడం జరుగుతుంది, కాలాన్ని ఇవ్వడం జరుగుతుంది, పాటలు పాడడం జరుగుతుంది, వాక్యాలు వినడం జరుగుతుంది. కానీ మన స్వతంత్రాన్ని తీసుకెళ్లి దేవుని చేతిలో పెట్టడం అనేది జరగట్లా. అలా జరిగితే నువ్వు పాపమే చేయవు. అవునా? అంటే ఇప్పుడు అన్నీ ఇస్తున్నాం దేవుడికి, ఏమి ఇవ్వట్లేదు, మనం బానిసలం అవ్వట్లేదు ఆయనకి. నీ స్వతంత్రాన్ని ఆయనకు అప్పచెప్పిస్తే నువ్వు ఆయనకి బానిసవే కదా. కాబట్టి మనం ఆ విషయంలో ఎవరు ఆయనకు స్వతంత్రాన్ని ఇవ్వట్లేదు. నమ్మినట్టే ఉన్నాం కానీ స్వతంత్రాన్ని మళ్ళీ వెనక్కి ఏం చేసాం మనం? తీసుకుని ఎవరిష్టం వచ్చినట్టు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారా లేదా? మరి అదేమి నీతి, అదేమి విశ్వాసము? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి.
అలాగున దేవునికి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడితే, దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి సిద్ధపడితే, ఇక మీదట జరిగేది ఆయన చిత్తమే తప్ప నా ఇష్టం కాదని నువ్వు నిర్ణయించుకొని ఆయన దగ్గరికి వెళ్తే మృతులకు పునరుత్థానము నీకు ఇస్తాడు. అప్పుడు నీకు కొన్ని బెనిఫిట్లు కలుగుతాయి. రేటీలు ఏంటి ఆ బెనిఫిట్లు చెప్పనా? 32వ కీర్తన చదవండి. 32వ కీర్తన మొదటి వచనం. రైట్, ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యుడు? ఆ ప్రాయశ్చిత్తం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి చేతిలో ఏం పెట్టేయాలి? నా స్వతంత్రం నీ చేతిలో పెట్టేశాను, ఇక మీదట నా ఇష్టం వచ్చినట్టు బ్రతకను. ఎవరి ఇష్టం వచ్చినట్టు బతుకుతాను? నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అన్నవాడు ధన్యుడు. అవునా? చర్చికి వెళ్ళి అందరు ధన్యులు కాదు. దేవునితో దగ్గరికి వెళ్ళి దేవునితో సమాధానపడి వివాదం తీర్చుకొని ఎర్రైన పాపములు తెల్లని నీతి వలె చేసుకుంటానని నిర్ణయించుకుంటే నీ వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. అలా దేవుని చేతిలో పెట్టినప్పుడు ఇప్పుడు నువ్వు తింటే ఎవరి కోసం తింటావు? ఆయన కోసం తింటావు. ఇప్పుడు నువ్వు బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతావు? ఆయన కోసం బ్రతుకుతావు. ఇప్పుడు నువ్వు బట్టలు వేస్తే ఎవరి కోసం వేస్తావు? ఆయన కోసం వేస్తావు. నువ్వు మాట్లాడితే ఎవరి కోసం మాట్లాడతావు? ఆయన కోసం మాట్లాడతావు. ఎందుకంటే నువ్వు ఆయనకి దోషురాలు అయిపోయావు. అవునా? అప్పుడు నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడు అవుతావు. అది విశ్వాసం. నెక్స్ట్ వచనం, అదే వచనం మళ్ళీ చదవండి. నీ అతిక్రమాలకి పరిహారం దొరికింది, నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది. కాబట్టి నువ్వేమయ్యావు? ధన్యుడు అయ్యావు, ధన్యురాలు అయ్యావు. ఇప్పుడు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ఏమి లేకుండా బతుకుతారు? ఆత్మలో ఏముండదు? కపటం ఉండదు. నేను చూసిన వాళ్ళు ఎక్కువ మంది కపటం ఉంది. ఎక్కువ మంది కపటం ఎందుకు ఉందంటే, నాతో మాట్లాడినప్పుడు ఒకలా మాట్లాడతారు, నా వెనక్కి వెళ్ళి మాట్లాడినప్పుడు ఇంకోలా మాట్లాడతారు. నాకు సెకండ్ ఇచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు, బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇంకొకరికి సెకండ్ ఇచ్చినట్టు ఇంకొకలాగా ఉంటారు. ఆలైనా మనమున్నా. అబద్ధం ఆడకండి. అందరికీ సమస్య ఉంది. కాకపోతే అది ఒకడికేమో 100% ఉంది, ఒకడికేమో 70% ఉంది, ఒకడికేమో 50% ఉంది, ఒకరికేమో 20% ఉంది, ఒకరికేమో 10% ఉంది. లేకుండా ఎవరూ లేరు. అయితే మీ పర్సంటేజ్ ఎంత మీరు చూసుకోండి. రేటీలు వచ్చే నాకు అసలు పర్సంటేజే లేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నాకే ఉంది, మీకు లేదంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అందరికీ ఉంటుంది. ఎందుకంటే మనం చచ్చిపోతే ఉండదు. చెప్పాడు, చచ్చిపోయిన వాళ్ళకి పగ ఉండదు, చచ్చిపోయిన వాళ్ళకి ఈర్ష ఉండదు, చచ్చిపోయిన వాళ్ళకి ద్వేషం ఉండదు, చచ్చిపోయిన వాళ్ళకి ప్రేమ ఉండదు, చచ్చిపోయిన వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి దేని మీద ఆశ పెట్టుకోరు అని రాశాడా లేదా ప్రసంగ గ్రంథంలో? చెప్పండి. కాబట్టి నాకు ఇవి లేవు అనడానికి అవకాశం లేదు. నీకు ఇవి లేకపోతే నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోయావా బ్రతుకున్నావా? బ్రతుకున్నావు కాబట్టి ఉంటాయి. అయితే పర్సంటేజ్ లెక్క ఉంటాయి. రేటీలు ఇప్పుడు ఒకడున్నాడు, నా గురించి 100 మంది దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నేను ఇద్దరికే చెప్తాను. మీరు మీకు అర్థం అవట్లేదా? నా గురించి ఒకడు 100 మందికి చెప్తున్నాడు, అదే పని ఆడికి. నేను ఆడి గురించి 100 మందికి చెప్పట్లే. ఎంతమంది చెప్తున్నాను? ఇద్దరికే చెప్తున్నాను. అంటే పర్సంటేజ్ ఉందా లేదా? ఆ వ్యక్తి గురించి కూడా మాట్లాడకుండా ఉండాలంటే నేనేమవ్వాలి? నేను చచ్చిపోవాలి. ఒకవేళ మాట్లాడకుండా నోరు మూసుకొని ఉన్నా సరే ఈయన మాట్లాడితే నేను సంతోషిస్తాను. మీకు అర్థం అవట్లేదు. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఈయన మాట్లాడుతున్నారు. ఈయన మాట్లాడినప్పుడు నేనేం చేస్తున్నాను? నేను సంతోషిస్తున్నాను. లోపల సంతోషం ఉంటుంది, బయట నోరు మాట్లాడదు కానీ. అవునా? అప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇలాగ అంటామా లేదా? అంటే ఏంటి? ఎందుకులేండి మనకి అతని కోసం, మనకి ఎందుకండి అనవసర విషయాలు అన్నట్టు ఉంటాం కదా. కానీ లోపల ఎలాగుంటుంది? ఆడికి అలాగే జరగాల. అది జరుగుతుందని తెలిసిన ముందే ఆ పాపం నా నోటితో నేను ఎందుకన్నాను, నువ్వే అనేస్తున్నావు కాబట్టి అమ్మయ్య అని అనుకుంటామా లేదా? అప్పుడు దీన్ని వెళ్ళి ఆడి తల్లంతో చెప్తాడు. చెప్పడా? చెప్పరండి. అలా నోటికి ఏయ్ మనల్ని ఇలాగ అన్నాడు కదా, కాలు ఇరిగిపోయిందట, ఇలాగ అన్నాడు కదా అని సరికి ఆవిడేమైపోద్ది? దేవుడు ఉన్నాడండి అనేది ఆవిడ.
నేను అబద్ధం ఆడట్లా. అంటే ఈ మాటలు కూడా మనం ఆడుకోకుండా ఉండాలంటే ఏమవ్వాలి? చచ్చిపోవాలి. చచ్చిపోయిన వాళ్ళే ఈ మాటలు కూడా ఆడుకోలేరు. స్పందన ఉండదు వాళ్ళకి. అర్థం అవట్లేదా? అలాంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, ఆత్మలో కపటం లేనివాడు. ఎవరైనా యేసులో. కానీ మనకు మాత్రం ఏముంటాయి? పర్సంటేజ్లు ఉంటాయి. ఉంటాయి లేదా? మీ పర్సంటేజ్ ఎంతో నాకు తెలీదు, నా పర్సంటేజ్ ఎంతో నాకు తెలుసు. అయితే అది ముదిరితే ఎంత అవుతుందో, అది లేకపోతే ఎలాగుంటుందో కూడా నాకు తెలుసు. దాన్ని మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నాలు మాత్రము చేయకూడదు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఎవడు ధన్యుడు అంటే, ఇదిగో ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. అటివాడు దేవుని చేత సమాధానపరచబడతాడు. వాని యొక్క వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని ఎవరికి అప్పచెప్పేస్తాడు? దేవునికి అప్పచెప్పేస్తాడు. శరీరంతోనే బ్రతుకుతాడు. అతనిలో బలహీనతలు ఉంటాయి, కానీ ఆ బలహీనతలకు ఏం చేస్తాడు అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. మీకు అర్థం అవట్లేదా? నాలో బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతలు ప్రతిరోజు నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. మనం ప్రార్థన చేసి మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఒకళ్ళు ఒప్పుకోకపోతే నిలబడిపోతాయి పాపాలు నిలబడిపోతే కేజీసీఎల్ అయిపోతుంది మనకి. కేజీసీఎల్ పెడతారు తెలుసా మీకు షాపుల ముందు? కేజీసీఎల్ అంటే ఏంటి? ఎంత బరువు ఉంటుందో అంత బరువు బట్టలు ఇస్తామనేది కేజీసీఎల్. అవునా? ఏ రోజు పాపాలు ఆ రోజు నువ్వు ఎప్పటికప్పుడు ప్రార్థన చేసి ఒప్పుకొని కడుక్కొని తుడుచుకోకపోతే కేజీసీఎల్లో పెరిగిపోతాయి, తేలిపోద్ది, ఏదో ఒకటి అయిపోతాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, విశ్వాసం అనేది నీతికి సంబంధించిందే తప్ప ఈ భౌతికమైనటువంటి జబ్బులకి, జ్వరాలకి, తిండికి, దెయ్యాలకి, రోగాలకి, బిడ్డలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి సంబంధించింది కాదు. ఆ విశ్వాసం కూడా మనకి ఎవరి దగ్గరికి వెళ్తే వస్తుంది? దేవుని దగ్గరికి వెళ్తే వస్తుంది. వెళ్ళినప్పుడు మన వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని ఎవరి చేతిలో పెట్టేయాలి? దేవుడి చేతిలో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఏం చేయాలి అంటే దేవుడికి నచ్చినట్టు బ్రతకాలి. అలా బ్రతికిన వాడు ధన్యుడు. అట్టి వాడు ఆత్మలో ఏమి లేనివాడు అవుతాడట? కపటం లేనివాడు అవుతాడు. కపటం అంటే తెలుసా మీకు? ఏంటి? నేను చెప్తాను, మీరు బాధపడకండి. కపటం అంటే చర్చిలో ఆరాధనలో ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ఉండడం, అదే కపటం, ఇంకేట్లేదు. ఇంకా మీకు అర్థమైనట్టు చెప్పనా? అందరున్నప్పుడు ఒకలాగా ఉండడం, బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉండడం, అదే కపటం. ఇంకా మీకు చెప్పనా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం, కాలేజీలో ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం, అదే కపటం. ఇంకా చెప్పనా? వందనాలు చెప్పినప్పుడు ఒకలాగా ఉండడం, అన్యుల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం, అదే కపటం. ఉన్నాయా లేవా? మనందరికీ ఉంటాయి. మరేం చేయాలి అంటే మోకరించి ప్రార్థన చేయడం. దేవుడి దగ్గరికి మోకరించి ఏం చేయాలి? నాయనా, ఇదిగో వాక్యంలో ఇలా రాసి ఉంది, సేవకులు చెప్పారు, నిజమే తండ్రి, మేము ఎవ్వలము పరిపూర్ణులము సంపూర్ణులము కాము, అది మీరు మీ కుమారుడైన క్రీస్తువే. అయితే మేము శరీరంలోనే ఉన్నాం, మేము బలహీనులమే. మేము ఈ స్థితికి రావడానికి కారణం మేము చేసిన పూర్వపు పాపాలు, ఆ పాపపు జ్ఞాపకాలు, ఈ దేహము, ఇవన్నీ మమ్మల్ని ఉంచడం లేదు స్థిరంగా. దెయ్యాలు భూతాలు అంటే ఎవరో కాదండి, ఈ శరీరము, శరీరాశలు, ఈ దురాశలు, ఈ ఇచ్చలు, కోరికలు, ఇవే మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్పను ఎలా అవుతాయో. అసలు ఇవాళ నుంచి అన్నం తినకూడదమ్మా, ఇవాళ నుంచి మరి అన్నం తిన్నమ్మా, ఈ రోజు నుంచి నేను అన్నమే మొట్టను అన్నప్పుడు ఒక పూట తినరండి, రెండో పూట కడుపునంటే తినేస్తారా? తినరా? ఇప్పుడు ప్రమాదం వల్ల అక్కడే ఉందన్నమాట. అంటే ఒక్క పూట మానింది, రెండు పూటల్ని మరి ఒకసారి కొడేస్తారనమాట. మరి మారు మనిషి ఎక్కడ ఉంది? మనం అలాంటి వాళ్ళు అనమాట మన అందరం. నేనైనా అంతే, మీరైనా అంతే. నా పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకొని ఆయనతో సమాధాన పడాలి. మధ్యవర్తులు ఏర్పాటు చేశాడు. మధ్యవర్తి యేసు ప్రభు మధ్యవర్తులుగా అపోస్తలుల బోధన ఏర్పాటు చేశాడు. పరిష్కారం చేసుకోవాలి. అప్పుడు పరిష్కారం చేసుకోవడం అంటే ఏమి లేదు. ఒక దాసుడు ఒకడి దగ్గర కొదువుకుంటాడు కదా కూలికి, సాయంత్రం వరకు పనిచేసి వెళ్ళిపోతాడు, జీతం తీసుకుంటాడు. సేమ్ అలాగే దేవుడి దగ్గరికి వచ్చాం, విశ్వాసం ద్వారా నీతిగా బ్రతుకుతామని నిర్ణయించుకోవాలి. అప్పుడు నిత్యత్వంలోకి వెళ్తాం. ఒక్క వచనం చెప్తాను, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. నిత్యత్వంలోకి వెళ్ళిపోవడం అనేది ఆషామాషి విషయము కాదు. దానికి సాధకం అవసరం, సాధకం చేయబడాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. అంతటా
పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని వీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చిందని అన్నాడుగా. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అప్పుడు ఆ పెద్దల్లో ఒకడిగా అన్నాడు, అయ్యా వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని. రైట్, ఎవరట? యోహానుకు కనిపించినటువంటి తెల్లని వస్త్రములు గల నీతిమంతులు ఎవరు అంటే భూమి మీద ఎన్నో శ్రమలు అనిపించిన వాళ్ళే, మళ్ళాటోలే. అంటే ఎందుకు చెప్పానంటే మానవులకి పరలోకం వెళ్ళడం అనేది అసాధ్యమైన పని కాదు, సాధ్యమే. ఎందుకంటే వీళ్ళు వెళ్ళారు కదా. అసాధ్యమైంది దేవుడు మనకు చెప్తాడా? చెప్పడే. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారని పెద్దల్లో ఒకటి అడిగితే యోహాను నాకు తెలుసు అని చెప్పలే. నాకు తెలియదండి, మీకే తెలుసు అండి అంటే అప్పుడు పెద్ద అన్నాడు, వీరు భూలోకం నుండి వచ్చారు, మహాశ్రమల నుంచి వచ్చారు. దేవుడి దగ్గరికి వచ్చి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని తమ వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని దేవునికి అప్పచెప్పి పాపాలు కడుక్కొని పరిష్కరించబడి ఆత్మలో కప్పం లేకుండా బ్రతికిన వాళ్ళు వారిది కదా పరలోకం. ఆ పక్కన ఇంకొక బ్యాచ్ వెళ్ళారు. ప్రభువా నీ నామమున మేము దెయ్యాలు వెలగట్లేదా, ప్రసంగాలు చేయలేదా, అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా అంటే యేసు ప్రభు ఏమని ఇచ్చాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి, ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవుని చిత్తం అన్నాడా లేదా? విశ్వాసం అంటే ఇది. ఓకేనా? మళ్ళీ చెప్తాను, ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు, మనం చనిపోతాం. మన మా అమ్మాయి నా పక్కన పడుకొని అడుగుతుంది, డాడీ మనం ఎందుకు చనిపోతాం డాడీ అని. మనం ఎందుకు చనిపోతాము అంటే మనం చనిపోవాలని దేవుడు నిర్ణయించాడమ్మా అని చెప్పాను. మరి అందరూ చనిపోతారా అంటే అందరూ చనిపోతాం. మా అమ్మ మా నాన్న మా తాతలు పూర్వలు చనిపోయారు, తర్వాత మేము చనిపోతాం, మా తర్వాత మీరు చనిపోతారు, మీ తర్వాత మీ పిల్లలు చనిపోతారు. ఇలాగ చనిపోవడం అనేది దేవుడు ఏర్పాటు చేశాడమ్మా, దాన్ని మనం ఎవరూ తప్పించుకోలేము, డెఫినెట్గా చనిపోతాం. అయితే డాడీ నాకు పెళ్ళైన వరకు ఉండవా అన్నాడు. అంటుంది, పెళ్ళైన వరకు ఉంటానమ్మా, నీకు పెళ్లి చేసి చచ్చిపోతాను. అడుగుతాను, మరి ఏం చేస్తాను, నా చేతిలో లేదు. కాలాలు సమయాలు ఎవరి చేతిలోనే ఉన్నాయి? రెండు చేతిలోనే ఉన్నాయి. నీకు పెళ్ళైన వరకు ఉండాలని అడుగుతాను, అలాగైతే నీకు పెళ్లి చేయాలి. కానీ నేను ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, తప్పు చేయకూడదు, శుభ్రంగా ఉండాలమ్మా. మళ్ళీ మీరు కూడా అక్కడికి వచ్చేయాలి, మేము అక్కడ ఉంటాం, మనందరం అక్కడ నిశ్చేత్వంలో కలుసుకుందాం అని చెప్పాను. అవునా? అంతే తప్ప చావు అనేది ఒక భయంగా భూతంగా పిల్లలకి మనము చెప్పకూడదు. ఒరే మీ నాన్నమ్మ వెళ్ళిపోయిందిరా, మీ తాతయ్య వెళ్ళిపోయారా, మీ అమ్మమ్మ వెళ్ళిపోయిందిరా, వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లేస్లో ఉన్నారు, మనం కూడా మేము మీ అమ్మ నేను రేపు అక్కడికి వెళ్తాము, మీరు కూడా అక్కడికి వెళ్ళి ఒక ఊరికి వెళ్ళినట్టు చెప్పిస్తుండాలి ఎప్పటికప్పుడు. ఎవరికి? అప్పుడు కానీ వాళ్ళు మామూలుగా బ్రతకలేరు, లేకపోతే బెంగ పెట్టుకొని ఏం చేస్తారు, చచ్చిపోతారు. ఎందుకంటే మనం అంత మమకారం, మనకు పిల్లలన్నా మనమన్నా మా పిల్లమన్నా భర్త అన్నా అంత మమకారం, నెత్తి కొట్టుకుని ఏడ్చేస్తూ ఉంటారు. వ్యక్తిగతమైన విశ్వాసాన్ని కాపాడుకోండి, నీతిని కాపాడుకోండి, బలహీనతల విషయమై ప్రార్థన చేయండి, మోకరించండి. మన వ్యక్తిగతమైన అపరాధాలు దేవుడి దగ్గర ఎప్పటికప్పుడు ఏం చేయాలి? అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము శరీరంలోనే ఉన్నాం, మా స్థాయి యేసు ప్రభు లాంటి స్థాయి కాదు, మమ్మల్ని ఆదరించండి, మాకు సహాయం చేయండి. మేమే కాదు, మాకు పిల్లలు ఇచ్చారా, ఆ పిల్లలు కూడా పాపాలు చేస్తారు, చేయరా? ఆ పిల్లల పాపాలు క్షమించండి అని ఈ పిల్లల కోసము ప్రార్థన చేయాలి, మన తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలి, సహోదరుల కోసం ప్రార్థన చేయాలి. ఆ రకంగా అది విశ్వాసం అండి. ఏది పడితే అది విశ్వాసము కాదు. మృతులు అక్షయులుగా లేపబడతారు, అందులో మీరు ఉంటారు, నేను ఉంటాను. మీ అందరికీ వందనాలు.